సైకిల్ దిగిన కేసినేని పైనంపై క్లారిటీ వచ్చింది. ఎంపీ పదవికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన కేసినేని ఆ తర్వాత ఎటు వెళ్లాలో కూడా తేల్చేసుకున్నారు. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఆయన అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా నాని తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. నా సొంత వ్యాపార సంస్థ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమని చెప్పి నేను ఈ పార్టీ గెలుపు అవసరం అని చెప్పి భావించి నేను ఆ పనులన్నీ చేశాను. అప్పుడు అందరూ అన్నారు నన్ను, ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు, ఈ టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఈ పార్టీ గెలిచేది లేదు, ఏమీ లేదు, ఈ చంద్రబాబును కూడా ఎందుకు నమ్ముతావు అని చెప్పి మా సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆ రోజు నన్ను మందలించారు. మరి ఒక లక్ష్యంతో నేను దిగాను, ఆయన్ని గెలిపించుకోవడమే నా లక్ష్యం. కాబట్టి ఏమైనా పర్లేదు, నేను ఇట్లాగే ముందుకు సాగుతానని చెప్పి ముందుకు సాగితే కార్పొరేషన్ గెలిచాం, జెడ్పీటీసీలు గెలిచాం, ఎంపీపీలు గెలిచాం, పంచాయతీలు గెలిచాం, తర్వాత జనరల్ ఎలక్షన్లో కూడా గెలిచాం, అన్నీ గెలిచాం. జిల్లాలో అంతా నాదే బాధిస్తా. అప్పుడు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నేను ఖర్చు పెట్టిందే. ఏ రోజు కూడా ఒక ఎంపీగా మరి అక్రమ సంపాదన ఇంకోటి ఆశపడకుండా నిజాయితీగా పార్టీ కోసం, ప్రాంతం కోసం, ప్రజల కోసం కష్టపడ్డా. ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తుల విలువ హైదరాబాద్లో 2,000 కోట్లు, అక్షరాలు 2,000 కోట్లు. లోకేష్ గారు పాదయాత్ర ఏంటి, ఆయన ఏం రైట్ ఉంది ఆయన పాదయాత్ర చేయడానికి? ఆయన గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా? ఏం రైట్ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహుదురు అనాలా? గెలిచిన ఎంపీ, యాంటీవేవ్లో గెలిచిన ఎంపీ, నీ యుగాలలో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు. ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు, మీ తాతగారి పలుకుబడి వాడుకున్నావు, అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు. నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు, నువ్వేమి ఇవ్వలేదు, నేను గెలిచాను 2 సార్లు. నీ పార్టీని భుజాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో. ఏం రైట్తో నువ్వు సీనియర్ని శాసిస్తున్నావు? ఏం రైట్ ఉందా నీకు? ఓ 10 సార్లు ఎమ్మెల్యే చేసావా, 10 సార్లు ఎంపీ చేసావా? ఏం ఆస్తి అమ్ముకున్నావు? నేను ఆస్తులు అమ్ముకున్నాను, 2,000 కోట్ల రూపాయల ఆస్తులు. నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా? మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పటి వరకు మీ కుటుంబాన్ని ఆస్తి అమ్మింది ఈ పార్టీ కోసం. ఏం త్యాగాలు చేశారని నువ్వు యువకులను చేస్తావు? మమ్మల్ని ఎట్లున్నామంటావు? ఏం రైట్ ఉంది నీకు? సో నేను తెలుగుదేశం పార్టీకి లోక్సభకి రాజీనామా చేసి తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తాను కూడా మీ అందరికీ చెప్పాను నా ట్విట్టర్ వేదిక ద్వారా. నేను 2013 జనవరి 16వ తారీఖు నుంచి విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా, అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడటం జరుగుతూ ఉంది. నా సొంత వ్యాపార సంస్థ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమని చెప్పి నేను ఈ పార్టీ గెలుపు అవసరం అని చెప్పి భావించి నేను ఆ పనులన్నీ చేశాను. ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు, ఈ టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఈ పార్టీ గెలిచేది లేదు, ఏమీ లేదు, ఈ చంద్రబాబును కూడా ఎందుకు నమ్ముతావు అని చెప్పి మా సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆ రోజు నన్ను మందలించారు. మరి ఒక లక్ష్యంతో నేను దిగాను, ఆయన్ని గెలిపించుకోవడమే నా లక్ష్యం. కాబట్టి ఏమైనా పర్లేదు, నేను ఇట్లాగే ముందుకు సాగుతానని చెప్పి ముందుకు సాగితే కార్పొరేషన్ గెలిచాం, జెడ్పీటీసీలు గెలిచాం, ఎంపీపీలు గెలిచాం, అన్నీ గెలిచాం. జిల్లాలో అంతా నాదే బాధిస్తా. అప్పుడు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నేను ఖర్చు పెట్టిందే. తదనంత పరిణామం కూడా తెలుసు. అన్నీ అయిపోయిన తర్వాత నాకు టికెట్ ఇవ్వనని చెప్పి ఆ రోజు ఇంకా ఆన్లైన్లో 5 పెట్టారు ఆ రోజున రేస్లో. సరే ఏదైతే అదైందని చెప్పి నేను కూడా ముందుకెళ్తే ప్రజా ఆగ్రహం ముందు మళ్ళీ నాకు సీట్ ఇచ్చారు ఆ రోజు.